యూట్యూబ్ ట్రేడర్స్. నేను యూట్యూబ్లో వీడియో చేసి చాలా డేస్ అయింది అండ్ నేను వీడియోస్ కూడా కంటిన్యూస్గా ఇప్పుడు అప్లోడ్ చేయను. జనరల్గా నా దగ్గర ఏమైనా స్ట్రాటజీ ఉన్నా లేకపోతే ఏదైనా కొత్త టూల్ తయారు చేసినా అది యూజర్స్తో వేరే ట్రేడర్స్తో షేర్ చేసుకోవడానికి మాత్రమే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. బట్ చాలామంది యూజర్స్ నాకు టెలిగ్రామ్లో పింగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఒక స్ట్రాటజీ కానీ లేకపోతే ఏమైనా కొత్త టూల్ ఉంటే కానీ దాని మీద వీడియో చేసి పెట్టమని. అండ్ చాలామంది తెలుగులో కూడా చేయమని అడుగుతున్నారు. నేను ట్రేడింగ్ నేర్చుకున్న కొత్తల్లో అప్పుడు వేరే ట్రేడర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసి ఒక మీడియం నాకు వాడుకుందామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఛానలే ఇది. అంతేగాని యూట్యూబ్లో కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేద్దామని కానీ లేకపోతే వ్యూస్ తెచ్చుకుందామని కానీ లేకపోతే ఏదైనా కోర్స్ సెల్ చేసి మనీ చేసుకుందామనే ఉద్దేశం అయితే కాదు. మేబీ పాండమిక్ వల్ల అనుకుంటా చాలామంది ట్రేడర్స్ మన ఇండియా మొత్తం మీద కానీ తెలుగులో కానీ బాగా పెరిగారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు ట్రేడింగ్ గురించి సీరియస్గా లేరు. సోఫాలో పడుకొని యూట్యూబ్లో వీడియోస్ చూసేసి ట్రేడింగ్ చేసి ఇన్వెస్ట్ చేద్దాం అని కుప్పలు తెప్పలుగా రాలిపోతాయి అనుకుంటున్నారు. అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, బట్ ఫ్యాక్ట్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను. దయచేసి ఎప్పుడైనా ట్రేడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ట్రేడింగ్ గురించి మొత్తం నేర్చుకోండి. మినిమం 2 months పేపర్ ట్రేడింగ్ చేసి తర్వాత స్మాల్ క్వాంటిటీస్లో ట్రేడ్ చేసి తర్వాత ఇన్వెస్ట్మెంట్ కానీ డే ట్రేడింగ్ కానీ స్కాల్పింగ్ కానీ చేయండి. ఇంతకన్నా షార్ట్ కట్ అయితే లేదు. మనం మన డిగ్రీ ఎవరైనా యూట్యూబ్లో స్ట్రాటజీ వీడియో పెట్టారు అంటే దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి. ముందు దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయండి. మైండ్ పెట్టి అది ఎందుకు వర్క్ అయింది, ఫెయిల్ ఎందుకు అయింది, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏంటి, ఒక ఫాల్ సిగ్నల్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని నేర్చుకోండి. ఆ స్ట్రాటజీని 2-3 months పేపర్ ట్రేడ్ చేయండి. ఫెయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి, తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు దాకా దాని మీద డబ్బులు మాత్రం పెట్టకండి. సరే, ఇంకా స్ట్రాటజీ విషయానికి వస్తే సెబీ న్యూ రూల్స్ వల్ల మనం చాలామంది ఫండ్స్ తక్కువ ఉండటం వల్ల ఆప్షన్స్లో బయింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎస్, బయింగ్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది, దట్ ఈస్ టైం డికే. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈరోజు మనం ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఒకటి చూద్దాం. స్ట్రాటజీ వెరీ సింపుల్ అండి. బేసిక్ వచ్చేసి టైం ఫ్రేమ్ 5 minutes తీసుకుంటాం. వాల్యూమ్ అనేది సింపుల్ మూవింగ్ యావరేజ్ 20 days కన్నా గ్రేటర్ ఉండాలి. 20 days అంటే ప్రీవియస్ 20 candles కన్నా. క్లోజ్ ఆఫ్ ది క్యాండిల్ షుడ్ బి గ్రేటర్ దాన్ VWAP కన్నా గ్రేటర్ ఉండాలి. RSI అనేది అబౌవ్ 60 ఉండాలి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ 20 OI కూడా లెస్ దాన్ ఉండాలి. గ్రేటర్ దాన్ కాదు, లెస్ దాన్. సో ఈ స్ట్రాటజీ చెప్పగానే జనాలు ఓఐ అనేది కొత్తది ఒకటి కనపడంగానే ఏదో కొత్తది నేర్చేసుకున్నాం, ట్రై చేసేద్దాం, ఇది మనీ ఇచ్చేస్తుంది అనుకుంటారు. నేను చెప్పిన స్ట్రాటజీ కూడా కొత్తదేం కాదు. ఇప్పటికే నాకు తెలిసి చాలా మంది చూసేసి ఉంటారు. అండ్ మోర్ ఓవర్ చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా వచ్చింది. బట్ నేను ఈ స్ట్రాటజీ ఎందుకు బిల్డ్ చేసుకున్నానంటే దీని మీద నేను ఒక టూల్ బిల్డ్ చేశాను అండ్ దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేశాను. ఇది నేను ప్రాఫిట్స్ ఎంత ఇస్తుందో చెప్పను, లేకపోతే సక్సెస్ రేట్ ఎంత ఇస్తుందో చెప్పను. మీకు ఈ టూల్ కావాలంటే నాకు పింగ్ చేయండి టెలిగ్రామ్లో. ఐ విల్ బి హ్యాపీ టు షేర్ ఇట్ ఫర్ ఫ్రీ. ఓకే, దాన్ని మీరు టెస్ట్ చేసుకోండి. మీకు యూజ్ అవుతుందంటే అప్పుడు వాడుకోండి, దాని మీద ట్రేడ్ చేసుకోండి. ఓకే, మరి ఈ వీడియో ఏంటి అంటే నేను దీంట్లో చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేశాను. ఇది నేను మీలాగే యూట్యూబ్లో చూసిన స్ట్రాటజీ, బట్ నేను దీన్ని ఎలా మార్చుకున్నానో మీకు అర్థమైతే మీరు కమింగ్ స్ట్రాటజీస్ని ఎలా మార్చుకోవాలో మీకు అర్థమవుతుంది. సో మనకి ఆప్షన్స్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే టైం డికే. టైం డికే వల్ల ఏమవుతుందంటే ప్రీమియమ్స్ ఎప్పుడు కిందకి పడిపోతూ ఉంటాయి. దీనివల్ల మనం చెప్పిన కండిషన్స్ మీట్ అయ్యి సిగ్నల్ వచ్చినా కానీ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇండెక్స్ కనుక సైడ్ వేస్ వెళ్ళటం కానీ కిందకి పడిపోవటం కానీ చేస్తే మనం లాసెస్లోకి వెళ్తాం. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి అట్లీస్ట్ లైక్ ట్రెండ్ని అయితే మనం కంట్రోల్ చేయలేము కానీ డికే లేకుండా చూసుకోవచ్చు. సో నేను దీన్ని ఏం చేశాను అంటే ఐటీఎమ్స్ మాత్రమే స్కాన్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఐటీఎమ్స్లో నెగ్లిజిబుల్ టైం డికే ఉంటుంది. సో ఒకవేళ
మన సిగ్నల్స్ హిట్ అయ్యి మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత లక్కీలీ మనం అనుకున్న డైరెక్షన్ కానీ లేకపోతే సైడ్ వేస్ వెళ్ళాలా కానీ మన ఆప్షన్ ప్రీమియం అనేది కరిగిపోకుండా ఉంటుంది. సో టైం డికే అనే దాన్ని ఒకదాన్ని సేవ్ చేసుకున్నాం. ఓకే, దీన్ని ఇప్పుడు నేను మీకు చార్ట్స్లో చూపిస్తాను. ఓకే, ఇది మన కైట్ జీరో ద చార్ట్. జనరల్గా నాకు చార్ట్ ఐక్యూ అంత ఇష్టం ఉండదు, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్లో మూవింగ్ యావరేజ్ అనేది ఓన్లీ చార్ట్ ఐక్యూ చార్ట్స్లో చూపిస్తుంది. సో అందుకని నేను ఈ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మెల్లగా మనం ఇందాక చూపించిన ఒక్కొక్క ఐటమ్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ టైం ఫ్రేమ్ 5 minutes పెట్టుకోవాలి. కొంచెం యాడ్ చేస్తున్నాం. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంది 34,600 వీక్లీ ఎక్స్పైరీ సిఈ. ఓకే, 17th June ఎక్స్పైరీ. దీనికి నేను ఇప్పుడు వాల్యూమ్ యాడ్ చేస్తున్నా. వాల్యూమ్ చార్ట్ అయినా పెట్టుకోవచ్చు, అండర్లైనింగ్ అయినా పెట్టుకోవచ్చు. నేను చార్ట్ పెట్టుకున్నా, సో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. దీనికి నేను ఇప్పుడు మూవింగ్ యావరేజ్ అప్లై చేస్తాను. ఎలా అప్లై చేయాలంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ క్లిక్ చేసి దీంట్లో పీరియడ్ 20 పెట్టుకోను. ఇది 20 అనే కాదు, మీ కంఫర్ట్ లైక్ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకున్నప్పుడు 14 వరకు అవుతుందా, 10 వరకు అవుతుందా, 5 వరకు అవుతుందా, 200 వరకు అవుతుందా మీరు చెక్ చేసుకొని దాన్ని ఫిక్స్ చేసుకోండి. ఓకే, ఇది ఫీల్డ్ వచ్చేసి క్లోజ్ కాకుండా వాల్యూమ్ మీద పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే దీని మీదకి యాడ్ అవుతుంది. కొంచెం కలర్ వేరియేషన్ రావాలి కాబట్టి ఐఎమ్ అప్లయింగ్ విత్ బ్లూ, సో హైలైట్ అవుతుంది. ఓకే, దట్ పార్ట్ ఇస్ వాల్యూమ్ పార్ట్ డౌన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టడీస్ వచ్చేసి సేమ్ లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ దీని ఓపెన్ ఇంట్రెస్ట్ సేమ్ దానికి మళ్ళీ ఇప్పుడు మూవింగ్ యావరేజ్ అప్లై చేద్దాం. మూవింగ్ యావరేజ్ పీరియడ్ వచ్చేసి 20, ఫీల్డ్ వచ్చేసి ఓఐ పెట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఓకే, దీన్ని రెడ్లోనే ఉంచవచ్చు, లేకపోతే గ్రీన్ అయినా ఉంచవచ్చు. అందుకే రెడ్. సో కలర్ అయితే క్లియర్గానే ఉంది కదా. దీనికే మళ్ళీ వీవ్యాప్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, వీవ్యాప్ కూడా రెడ్లోనే ఉంచాము. ఇంకా ఆర్ఎస్ఐ కూడా. ఆర్ఎస్ఐ మనం వచ్చేసి 60 పెట్టుకోవాలి ఓవర్ బాడ్. అండ్ ఇది కూడా 60 పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనకి క్లియర్ కట్గా ఎక్కడ క్రాస్ అయిందని అర్థమైపోతుంది కింద నుంచి పైకి. ఓకే, నేను ఇంకో కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లీవింగ్ ఇట్ as 14. సో ఇప్పుడు మనం ఒక ఇండివిజువల్ టెక్నికల్ ఇండికేటర్ గురించుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ టెక్నికల్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుంటే వీవ్యాప్ ఇస్ ఏ వాల్యూమ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనుకోవచ్చు, లేకపోతే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని అనుకోవచ్చు. సో దీన్ని ఏమంటుందంటే వీవ్యాప్ అనేది ప్రీవియస్ డేతో సంబంధం ఉండదు, కరెంట్ డే ప్రకారమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. జనరల్ అసెంప్షన్ ఏంటంటే ఒక వీవ్యాప్ లైన్ చుట్టూ బయర్స్ సెల్లర్స్ తిరుగుతూ ఉంటారు. ఇట్ యాక్ట్స్ యాస్ ఏ బిగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లాగా, సెంట్రల్ పాయింట్ లాగా యాక్ట్ అవుతుంది అని ఒక ఉద్దేశం. సో దాన్ని మన క్యాండిల్ ఒక క్లోజ్ని బేస్ చేసుకొని పైన క్లోజ్ అయితే బై చేయాలి, కింద క్లోజ్ అయితే సెల్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. సేమ్ వే వాల్యూమ్ ఏంటి అంటే ఒక వాల్యూమ్ సేమ్ రేంజ్లో వెళ్తుందా, సడన్ స్పైక్ వచ్చిందా తెలుసుకోవడానికి మూవింగ్ యావరేజ్ పెట్టుకొని పాస్ట్ 20 క్యాండిల్స్ మూవింగ్ యావరేజ్ తీసుకొని వాటి మీద మన హైయెస్ట్గా ఉందా అని చెక్ చేసుకోండి బేసికలీ. సేమ్ వే ఓపెన్ ఇంట్రెస్ట్, మరి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పైకి వెళ్ళాలి కదా క్రాస్ అయినప్పుడు అనుకుంటే హియర్ ఇస్ ది ట్రిక్. జనరల్గా ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ విల్ బి మోర్ యాక్టివ్. అంటే ఆప్షన్ సెల్లర్స్ ఎప్పుడు రైజింగ్లో ఉంటారు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇస్ నథింగ్ బట్ ఎవరు స్టాక్స్ కొని ఇంకా మార్కెట్లో యాక్టివ్ ఉన్నారో వాళ్ళ నెంబర్ని చూపించేది ఓపెన్ ఇంట్రెస్ట్. సో అది పెరుగుతూ పోతుంది అంటే ఇండైరెక్ట్గా సెల్లర్స్ ఉన్నారు అని ఒక అజంప్షన్ మాత్రమే. ఇట్స్ నాట్ క్లియర్ దట్ సెల్లర్స్ ఒకళ్ళే ఉన్నారు, బట్ అదొక అజంప్షన్. వన్స్
సెల్లర్స్ అవుట్ ఆఫ్ ది మోడ్ వెళ్ళారు అంటే దిల్ స్టార్ట్ సెల్లింగ్ అవుట్ ది స్టాక్స్ అనమాట. సో అందుకని మూవింగ్ యావరేజ్ కన్నా అంటే ప్రీవియస్ లాస్ట్ 20 ఓపెన్ ఇంట్రెస్ట్ యావరేజ్ కన్నా పడిపోతుంది అనుకుంటే ఇట్ మీన్స్ దట్ లైక్ సెల్లర్స్ ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ది మార్కెట్ అని. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నింటినీ సెల్ చేస్తారు కాబట్టి దే నీడ్ టు క్లోజ్ ఆఫ్. ఎక్కడ క్లోజ్ చేస్తారు అంటే ఎక్కడైనా లైక్ అవైలబుల్ ఇమీడియట్లీ అవైలబుల్ ప్రైజెస్లో ఎక్కడైనా సెల్ చేస్తారు. సెల్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే దెర్ విల్ బి ది డిస్టర్బెన్స్ బిట్వీన్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. సో ఆ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి సిగ్నల్ వస్తుంది. అండ్ ఆర్ఎస్ఐ ఇస్ యూనో రైట్ లైక్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని చెప్పడానికి వాడతాం. దిస్ ఈస్ ది టూల్ అండి. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న స్ట్రాటజీ ఉంది కదా, జనరల్గా ఇది మాన్యువల్గా చేయాలంటే చాలా హెక్టిక్ ప్రాసెస్. బికాజ్ లైక్ స్టాక్స్ అన్ని ఏ అయితే ఐటీఎంలో ఉన్నాయో సెలెక్ట్ చేసుకోవటం కానీ, వాటిని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవటం కానీ, వాటిని దగ్గర లైక్ 15-20 స్టాక్స్ని ఒకేసారి ఓపెన్ చేసి అనలైజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసే లోపల ఆ మూమెంట్ అనేది మిస్ అయిపోతుంది. సో దీనికోసం నేను ఏం చేశానంటే ఒక టూల్ అనేది తయారు చేశాను. ఈ టూల్ ఏం చేస్తుందంటే ఫర్ ఎవ్రీ 5 minutes మనం ఇచ్చిన లిస్ట్ ఆఫ్ స్టాక్స్ని అనలైజ్ చేసి ఏదైతే మన కండిషన్ని మీట్ అయ్యిందో వాటిని అన్నింటినీ స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. యాక్చువల్గా డైరెక్ట్గా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు, బట్ మనం ఇంకా అనాలిసిస్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇది జస్ట్ సిగ్నల్స్ ఇస్తుంది. మన టెలిగ్రామ్కి మెసేజ్ వస్తుంది, ప్లస్ ఇక్కడ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ లైక్ మీరు ఏమైనా డైవర్షన్లో ఉంటే అలర్ట్ చేయడానికి బీప్ సౌండ్ కూడా వస్తుంది. సో ఈ టూల్ని స్టార్ట్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా నేను ఇది ఆటోమేటిక్గా వాచ్ లిస్ట్ టూలో కూడా స్టాక్స్ని అన్ని యాడ్ చేసేసుకుంటే బేస్డ్ ఆన్ ది కరెంట్ నిఫ్టీ బ్యాంక్ ప్రైస్ అని బట్టి. సో ఇప్పుడు నా వాచ్ లిస్ట్ 2 అనేది ఎంటీ ఉంది. రిఫ్రెష్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఓకే, నేను ఇప్పుడు నా టూల్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా టూల్ అనమాట. ఇది ఫస్ట్ టైం స్టార్ట్ అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ కొన్ని బ్యాక్గ్రౌండ్లో అన్ని సెట్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం. సో మనం ఇప్పుడు చూసుకుంటే నిఫ్టీ బ్యాంక్ అనేది 34,655 దగ్గర ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే టూల్ సిఈ స్టాక్స్ అన్ని 35,000 కింద ఉన్న వాటిని అన్నింటినీ సెలెక్ట్ చేసుకుంటుంది. లైక్ అరౌండ్ 8 స్టాక్స్ని, పిఈ అని దీనికన్నా పైన ఉన్న స్టాక్స్ 8 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ టూల్ ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంది అనమాట. ఓకే, ఇవన్నీ డైరెక్ట్గా వాచ్ లిస్ట్ టూలోకి యాడ్ అయిపోతాయి. అండ్ తర్వాత స్టార్టింగ్ ఆఫ్ ది స్టాక్స్ హ్యాస్ బిన్ ట్రాకింగ్ ఆఫ్ ది స్టాక్స్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ అని ప్రింట్ చేసింది. అంటే ఇక్కడ నుంచి అది అనలైజ్ చేస్తుంది ఎవ్రీ 5 minutesకి. ఇప్పుడు కరెంట్ టైం వచ్చేసి 10:46 seconds కాబట్టి ఇది నెక్స్ట్ అనాలిసిస్ 10:55 చేస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ 10 seconds అండ్ సే. సో ఒకవేళ సిగ్నల్స్ ఉంటే కనుక సిగ్నల్స్ ఇస్తుంది, లేదంటే జస్ట్ ఆ టైంని ప్రింట్ చేసి వదిలేస్తుంది. సిగ్నల్స్ అన్ని అనలైజ్ చేయడానికి అరౌండ్ లైక్ 15 to 30 seconds దాకా అయితే టైం పడుతుంది. ఇప్పుడు చూస్తే మనకి కనుక సిగ్నల్స్ ఏమీ రాలేదు. సో ఇట్స్ ఇది పక్కన పెడితే వీ కెన్ సి వాచ్ లిస్ట్ టూలో మనం సార్ట్ చేసి చూస్తే వీ కెన్ సి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా యాడ్ అయింది. 34,700 సిఈ, 34,600 పిఈ, ఇక్కడ నుంచి 34,000 సిఈ దాకా యాడ్ అయింది. అలాగే పిఈ వస్తే 34,700 పిఈ నుంచి 35,400 పిఈ దాకా యాడ్ అయింది. సో నేను ఒక పని చేస్తాను, ఈ టూల్ ఇలాగే రన్నింగ్లో వదిలేస్తాను. సో దట్ ఇట్ విల్ కంటిన్యూస్లీ మానిటర్ అండ్ వెన్ ఎవర్ ఈ కండిషన్ ఇస్ మెట్ సిగ్నల్ వస్తుంది. అప్పుడు లెట్స్ అనాలిసిస్ ది చార్ట్ ఇన్ ది లైవ్. ఓకేనా? Many of the lectures in this course will follow a pattern. We'll define a computational problem, say what the input is, say what the desired output is. Then we will proceed to
చూశారు కదా ఫ్రెండ్స్, టూల్ ఎలా వర్క్ అయిందో. ఇప్పుడు ఈ టూల్ ఇచ్చిన సిగ్నల్ మనం ఒకటి క్రాస్ చెక్ చేద్దాం. అసలు మనకి ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని. మనకి టూల్ ఇచ్చిన సిగ్నల్ ఇదన్నమాట. లైక్ 120కి మనకి ఒక సిగ్నల్ ఇచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్. మరి చాలా పెద్ద సిగ్నల్ వచ్చింది. చూసుకుంటే మనకి ఈరోజు అది బ్రేక్ అయింది, బట్ మనకి సిగ్నల్ వచ్చేసి క్లోజ్ ప్రైస్ ఆఫ్ 565 అని చూపించింది. బట్ ఇక్కడ మన క్లోజ్ ప్రైస్ వచ్చేసి 566. సో ఇక్కడ మనం ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఇల్ గో లైక్ 565 నుంచి 526 దాకా వెళ్తుంది, విచ్ ఇస్ లైక్ అరౌండ్ 50 పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇఫ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ప్రాపర్లీ మేనేజ్ అండ్ ఎగ్జిట్, ప్రాపర్గా అనలైజ్ చేసుకుని ఎగ్జిట్ అయ్యి ఉంటే విల్ హ్యావ్ గెయిన్ ది ప్రాఫిట్స్. సేమ్ వే స్టాప్ లాస్ వచ్చేసి సమ్వేర్ మనం ఇది వ్యాప్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ క్యాండిల్ డౌన్ అయినా పెట్టుకోవచ్చు. దేర్ ఆర్ అదర్ వేస్ టు క్యాలిక్యులేట్. అది స్టాప్ లాస్ అండ్ మనీ మేనేజ్ అనేది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. సో ఇది ఒక సిగ్నల్ వచ్చింది. ఇంకోటి వచ్చేసి 34,700 సిఈకి వచ్చింది. సో ఇది సేమ్ అంతే ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి 34,600 సిఈ. నేను ఈరోజు ట్రేడింగ్ 11 o'clock స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ లైక్ మార్నింగ్ సెషన్ అంతా మిస్ అయ్యి ఉండేది. ఎర్లీగా స్టార్ట్ చేస్తే విల్ గెట్ ఎర్లీ సిగ్నల్స్, సమ్ టైమ్స్ అయ్యే ఫాల్స్ సిగ్నల్స్ లాగా కూడా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన టూల్ అండ్ ది స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బై. మీకు ఈ టూల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక టెలిగ్రామ్లో పింగ్ చేయండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దీనికి ఏమీ ఛార్జ్ లేదు, లేకపోతే ఏమైనా కోర్స్ బై చేయమంటాం కానీ లేకపోతే అలాంటివి ఏమి ఉండవు. ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అండ్ ఆస్క్ ఫర్ ది టూల్. కుదిరితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్.